నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి టీఆర్ఎస్ లీడర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాము ఇప్పుడు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే దగ్గరలో వస్తున్నాయి. ఇక్కడ కూడా ప్రచారం అయితే ముమ్మరంగా జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అనేది ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో అదే నేను ఓల్డ్ సిటీలో దాదాపు ఒక 70 కోట్ల రూపాయలు డబ్బు నగదు పట్టుబడిందని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆ డబ్బు ఎవరిది? ఏ పార్టీకి సంబంధించిన డబ్బు అంటారు? అది ఇప్పుడు ఆ అమ్మాయి మాధవీలత బీజేపీలో ఆ అమ్మాయికి సీట్ ఇవ్వటమే ఆ అమ్మాయి దగ్గర డబ్బు ఉందనే. ఆ అమ్మాయి పార్టీలో ముందు లేదు. సీట్ ఇచ్చినాక పార్టీలో చేరింది. గతంలో చూసుకుని అమ్మాయికి సీట్ ఇచ్చినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అమ్మాయి పార్టీలో లేదు. సీట్ ఇచ్చినాక పార్టీలో డబ్బు ఉందని ఇప్పుడు బీజేపీ స్టేట్ పార్టీ యూనిట్ అంటే ఎంత దరిద్రంగా తయారైందంటే పార్టీ సిద్ధాంతం, పార్టీ కోసం నిలబడిన వాళ్ళు, పార్టీ కోసం పోరాడిన వాళ్ళని కాకుండా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి సిద్ధాంతం లేదు, గడిది గుడ్డు లేదు, డబ్బు ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అలాగే డబ్బు ఉన్న వాళ్ళకి అమ్మాయిని ఎతికి డబ్బు ఉంది, బాగా సంపాదించింది. అంటే బీజేపీ పార్టీ కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి సీట్లు అంతే ఇస్తుందా? అంతే. కేవలం డబ్బున్న వాళ్ళకే, డబ్బు ఉన్నవాడికే సీట్లు ఇచ్చింది. ఇక ఆ పక్కన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు తప్పితే పార్టీకి మరి వాళ్ళకి కూడా ఇవ్వకపోతే తంతారు కదా. అరవింద్ ఇలాంటి వాళ్ళు తప్పితే మిగతా డబ్బున్న వాళ్ళని ఎతికి డబ్బు ఇచ్చింది వాళ్ళకి. బయట మిగతా క్యాండిడేట్స్లో 17 మందిలో వీళ్ళు 4-5 తప్పితే మిగతా డబ్బున్న వాళ్ళు. ఎవరు డబ్బు ఉంటే సిస్టమ్ అంటే ఎంపీ సీట్ కావాలంటే 2 ఎకరాలు 2 ఎకరాలు ఇస్తే ఎంపీ సీట్. 2 ఎకరాలంటే సుమారు ఎంత కాస్ట్ ఉంటుందంటారు? అది ఎంతైనా ఉండొచ్చు. ఏముంది 10 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు, ఎకరా 10 కోట్లు ఉండొచ్చు ఏరియాని బట్టి. 2 ఎకరాలు మంచి ప్రామినెంట్ ఏరియాలో 2 ఎకరాలు లేదు, దాని మించి దాని డబ్బులు. ఇది బేరం అక్కడ బీజేపీ స్టేట్ యూనిట్లో. ఇంకా ఉంది బీజేపీ దౌర్భాగ్యం అంటే ఇప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా వచ్చారు. వాళ్ళ ప్రచార రథంలో ఎక్కితే 2 లక్షలు ఇస్తే ఆ ప్రచార రథంలో ఎక్కచ్చు. ఇప్పుడు నువ్వు ఆ మోడీ గారు వస్తున్న ప్రచార రథంలో ఎక్కాలనుకో, ప్రెస్ కాకుండా మామూలుగా ఎక్కి అందరు నుంచి ఫోటోలు తీయించుకోవాలనుకో, 2 లక్షలు ఇస్తే నేను అక్కడ బండి ఎక్కిస్తాను. ఎవరు అట్లా ఇచ్చేది? బీజేపీ అది స్టేట్ యూనిట్. ఎవరు ఆ పేర్లు చెప్పండి. తెలియదు, ఉన్నదే ఇద్దరు, ఇంకెవరు దాని పేరు చెప్పేది వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరి వల్లే పార్టీ ఏమైపోయిందంటే పార్టీ ఒకప్పుడు బీజేపీ రాష్ట్ర యూనిట్ ఒక ఆలయ నరేంద్రరావు, ఒక వెంకయ్య నాయుడు, ఒక విద్యాసాగర్ రావు, ఒక దత్తాత్రేయ, ఒక వి రామారావు, ఒక చలపతిరావు, ఇట్లా ఉద్దండులైన వాళ్ళు, ఇంద్రసేనారెడ్డి, ఒక ప్రజల నుంచి బీజేపీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్తూ పోరాట పటిమతోటి పార్టీ నిలబెట్టుకుంటూ వచ్చారు. ఇవాళ వీళ్ళెవరు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడున్న నాయకత్వంలో ఉన్నవాళ్ళు ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడితే అధ్యక్షుడు, ఇంకోడు కూర్చోబెడితే చైర్మన్, ఇట్లా తప్పితే వీళ్ళు ప్రజల నుంచి ఈనాడు ప్రజా పోరాటంలోనూ ప్రజల ద్వారా స్థాయికి ఎదిగినోడు కాదు. సో వీళ్ళకి ఓటర్లను ఆకర్షించగలిగిన టాక్టిక్స్ కానీ, వ్యూహాలు కానీ, ప్రజలను ఆకర్షించగలిగిన వ్యక్తిత్వాలు కానీ లేవు. కనుక వీళ్ళు డబ్బున్న వాళ్ళకి ఇచ్చుకుని డబ్బు గెలవచ్చని చూస్తున్నారు. ఆ కోణంలోనే అమ్మాయికి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఉన్నాయని అమ్మాయికి సీట్ ఇచ్చారు. సో ఆ డబ్బు సాక్ష్యాధారాలు అయితే అంటున్నారే కానీ ఫోటోలు గిటోలు లేవు కానీ, బట్ 100% అమ్మాయి డబ్బు ఉండొచ్చు. ఎందుకంటే డబ్బు ఉన్నది అమ్మాయి మీద చాలా కేసులు ఉన్నాయి. అమ్మాయి హాస్పిటల్ కరోనా టైంలో చాలా తప్పుతడకలు జరిగినాయని అమ్మాయి కొన్నాళ్ళు మూసేశారు కూడా హాస్పిటల్. సో అమ్మాయి మీద చాలా ఉన్నాయి. ఏమైనా డబ్బులు ఉన్నాయి. అమ్మాయి డబ్బులతో రాజకీయం చేయడానికి వచ్చింది, గెలవడానికి కాదు. ఏదో డబ్బులతో కలరింగ్ ఇచ్చుకుని సెంట్రల్ లెవెల్లో రేపు ఎన్నికలు అయిపోయినా సెంట్రల్ లెవెల్లో తన ఫాయిదా పెంచుకోవడానికి వాళ్ళు పార్టీ కూడా లోకల్ స్టేట్ పార్టీ ఈ అమ్మాయిని అలా చూపించి ఎంత పిండుకోవచ్చు, ఎంత గుద్దుకోవచ్చు డబ్బులు, అంతే తప్పితే ఇక్కడ ఏమి గెలవటానికో బీజేపీ గెలిచే సిద్ధాంతం గెలవాలని అనుకుంటే ఓల్డ్ సిటీలో రాజాసింగ్ లాంటి ఒక పవర్ఫుల్ నాయకుడిని పెట్టేది. అంటే రాజాసింగ్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఆమెకి. ఏ సపోర్ట్ వేరుమో అతనే నిలబడితే పోరాటం వేరు. రాజాసింగ్ మొదటి నుంచి కూడా ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ తోటి హోరాహోరీగా ఆలయ నరేంద్ర తర్వాత అంత ధైర్యంగా నిలబడి పోరాడుతున్నాడు. ప్రజల్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇతను మనకు అండగా ఉండగలడు, ఇతను మన కోసం పోరాడగలడు. ఈమె 4 ప్రవచనాలు చెప్పేస్తే, 4 దేవుని స్తోత్రాలు శ్లోకాలు చెప్పేస్తే అది కాదు కదా. అక్కడ ఉన్న సమస్య అది కాదు. అక్కడ ఉన్న హిందువులు ప్రవచనాలు చెప్పలేకపోతున్నారని కాదు కదా, జై శ్రీరామ్ అంటున్నారని కాదు అక్కడ ఉన్న సమస్య. అది కాదు.
వాళ్ళ వ్యక్తిత్వం చంపేస్తున్నారు అక్కడ. నాన్ ముస్లిమ్స్ యొక్క ఐడెంటిటీస్ అక్కడ అణిగిమణిగి ఉండాల్సిందే. అక్కడ ముస్లింకి ఒక పక్కన హిందువుకి గొడవ జరిగితే పోలీస్ స్టేషన్‌లో కూడా హిందూ కంప్లెయింట్ తీసుకోరు. హిందూ కంప్లెయింట్ ముస్లింది తప్పైనా ముస్లింని పట్టుకోరు. ఆ స్థాయిలో ఉందక్కడ. అంటే అక్కడ ఆహ్, ఓవైసీ యొక్క ఆధిపత్యం అంత స్ట్రాంగ్‌గా ఉంది. దాన్ని ఛేదించాలి, దాన్ని బ్రేక్ చేయాలంటే పవర్‌ఫుల్. ఎందుకు పెట్టలా వీళ్ళు పవర్‌ఫుల్‌గా? వీళ్ళకది ఛేదించడం ఇష్టం లేదు. అది ఉండాలి. ఆ సమస్య అలా ఉండాలి. ఆ సమస్య అలా ఉంటే ఆ పేరు చెప్పుకొని కాలం గడిపేయొచ్చు. ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ అని చెప్పి కాలం గడపొచ్చు. అంతే తప్పితే అది పూర్తిగా సమస్య పోయిందనుకో, మళ్ళీ వీళ్ళకి వేరే ఆయుధం ఉండదు. అది వీళ్ళకున్న ఆయుధం అదే గదా! అది చెయ్యాలంటే ఆ సమస్య అలాగే ఉండాలి. అందుకని వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు నిజంగా ఓల్డ్ సిటీలో ఉన్న దీన్ని అరికట్టాలి, అణచాలి, మెడలు వంచాలి అనే చిత్తశుద్ధి లేదు. ఉంటే పవర్‌ఫుల్ నాయకుడిని పెడతారు. మొత్తం మొత్తం దిగుతారు. మొత్తం నాయకులందరూ దిగుతారు. ఎంతమంది వస్తున్నారు నాయకులు? ఢిల్లీ నుంచి తప్పితే ఇక్కడున్న నాయకులు ఎందుకు తిరగరు? ఎందుకంటారు? ఎందుకు తిరగరంటే అదే చిత్తశుద్ధి లేదు. అక్కడ గెలవాలని డబ్బు అంతే. అక్కడ ఆవిడ గెలవాలి. గెలిచి మన పార్టీ పరువు కాబట్టి అదేమీ లేదు. ఇచ్చాం తిరుగుతుంది, కష్టపడుతుంది, డబ్బులు పంచుకుంటుంది, మనకు డబ్బులిస్తది పార్టీకి. పార్టీకి ఇస్తది, పర్సనల్‌గా ఇస్తది. పర్సనల్‌గా ఎంత ఇస్తాను? పర్సనల్‌గా ఎన్ని కోట్లైనా ఇస్తది. ఏముంది ఆవిడకేముంది? దోచుకున్న డబ్బే కదా ప్రజల దగ్గర నుంచి. మనకిస్తది. అది ఆ డబ్బే బయటపడి ఉంటుంది. సో, గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయంటారు? గెలిచే అవకాశాలు శూన్యం. అక్కడ నేను చెప్తాను చిత్తశుద్ధి లేదు. ఏ గవర్నమెంట్‌కి కాంగ్రెస్‌కి లేదు. ఏ గవర్నమెంట్‌కి ఎందుకు లేదంటే వాళ్ళు పాతుకుపోయారు. ఇవాళ 800 ఓట్లు ఉన్నాయనుకో ఒక చోట ఒక కాలనీలో. రేపు ఎన్నికల టయానికి ఓటింగ్ టయానికి ఆ 8,000 ఓట్లు అవుతాయి. అక్కడ దొంగ ఓట్లు వచ్చేస్తాయి. ఎక్కడెక్కడి నుంచి బీహార్ నుంచి ఇంకోటి నుంచి వాళ్ళకందరికీ ఉంటాయి. ఎలక్షన్ టయానికి వస్తారు ఆళ్ళంతే. ఎలక్షన్ ఒక రోజు ముందు వస్తారు. వాళ్ళకి ఓటర్ ఐడీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఏం పీకలేము. అది ఛేదించాలి. అది ఛేదించటం ఛేదించాలంటే గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్‌కి బీజేపీ కూడా ఏంటంటే ఆ సమస్య ఉండాలి. సమస్య ముస్లింలు తోటి ఉండే సమసిపోకూడదు. సమస్య అలా ఉండాలి. ఉంటేనే ముస్లిం అని బూచి చూపించి రామ అని రాముడు ఏమన్నా బీజేపీ మెంబరా? పార్టీ మెంబరా? కాదు కదా! ఇది చూపించి డ్రామాలు చేస్తా ఉంటారు. అది అందువల్ల అమ్మాయి గెలిచే అవకాశం శూన్యం. ఒకళ్ళనొకళ్ళు ఊసుకున్నారు, తిట్టుకున్నారు, చీచీ అన్నారు, ఉమ్మూసుకుంటారు తప్పితే అంత దూరం వెళ్ళిపోయారు. అంత దూరం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని మళ్ళీ మొహం పెట్టుకుని ఏ అవసరం కోసమని చేతులు కలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అంటాడు చంద్రబాబు సిగ్గు సెర లేకుండా. రాష్ట్రాభివృద్ధి కోసం అయితే నువ్వు చంద్రబాబు మోడీతోటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదని హామీ తీసుకున్నావా? ఈ వైజాగ్ రైల్వే జోన్ హామీ తీసుకున్నావా? కడప స్టీల్ ప్లాంట్ హామీ తీసుకున్నావా? లేకపోతే విభజన చట్టంలోని అంశాల మీద హామీ తీసుకున్నావు. ఏమి హామీ తీసుకున్నావు? రాష్ట్రాభివృద్ధి అంటే ఈ హామీ తీసుకున్నానయ్యా. ఆ రోజు ఆయన కేడీ అన్నాను, ఆయన టెర్రరిస్ట్ అన్నాను, ఆయన ఈ దేశంలోనే ఉండడానికి పనికిరాడు అన్నాడు, అన్నీ వాగాను. కానీ ఇవాళ ఆయన రాష్ట్రం కోసం ఈ ప్రామిస్ చేశాడు, ఈ వాగ్దానం చేశాడు. అందుకని నేను ఆయన దగ్గరికి వెళ్ళానని చెబితే ఒక సెన్సిబుల్, ఒక పద్ధతి. ఏమీ లేదు. జరుగుతుందని ఈ డ్రామాలొద్దు. అనుకున్నాను, ఆయన చేస్తాడు అనుకుని రేపు పొద్దున్నే మాట్లాడటానికి. రేపు పొద్దున్న ఏమి చేయలేకపోతే ఆ రోజు అనుకుని వాళ్ళతో చేతులు కలిపాను వాళ్ళేమి చేయట్లేదని. అందుకనే మొన్న మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉంది. నాయన నీ దౌర్భాగ్యపు ఆలోచనతోటి ఏదో పవన్ కళ్యాణ్ అది ఈ అమ్మాయి పునరంధేశ్వరి తప్పుదారి పట్టించింది మమ్మల్ని. ఏదో ఇక్కడ కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉన్నారని అన్ని పచ్చి అబద్ధాలకు తేలిపోయి కార్యకర్తలు బీజేపీ కార్యకర్త ఎవడు కూడా తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా లేడు. అలాంటి పార్టీని ఈ అమ్మాయి తప్పుదారి పట్టించింది. కనుక ఇంతటితో చాలు, నీతోటి ఉన్నాం అంతే తప్పితే నీ దుర్మార్గాలు మాకు అంటగట్టద్దు. మాకు ఈ దీనికి సంబంధం లేదు. అందుకని మేనిఫెస్టోని పుచ్చుకుంటానికి కూడా సిద్ధార్థ ఆయన తరపున బీజేపీ తరపున వేదిక వచ్చిన ఆయన పురంధేశ్వరాలు ఆయన వచ్చాడు. పుట్టుకుంటానికి కూడా అలర్జీ ఫీల్ అయ్యాడు. తోసేయమన్నాడు. అది వీళ్ళ పరిస్థితి. ఈ దౌర్భాగ్యపు రాజకీయం చేస్తున్నారు. అది ఈ జూన్ 4 తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి పట్టబోయే ఒక మంచి సుదినం. సో ఎందుకంటే ఈ చంద్రబాబు లాంటి దుష్ట రాజకీయ నాయకుడు రాష్ట్రానికి దూరం అవుతాడు.
ఈ ఆవేశం తప్పితే ఆలోచన లేని, ఏ విచక్షణ లేని, ఏం మాట్లాడుతున్నామో, ఓ నాయకుడిగా మాట్లాడుతున్నామా, ఒక సినిమా ఆర్టిస్ట్‌గా మాట్లాడుతున్నామా కూడా తేడా తెలియకుండా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్‌ని సినిమా ఫీల్డ్‌కి పరిమితం చేస్తారు. ఇక్కడ పంపించేసినా ఇక ఆయన సినిమా ఫీల్డ్‌లో పవన్ కళ్యాణ్ యెస్. వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో. ప్రొ ప్రొ డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి ఆదాయం సంపాదించి పెట్టగలిగే దమ్మున్న హీరో. ఓకే సార్. సినిమా ఫీల్డ్ వరకు అతను క్యారీ ఆన్. ఈ ఎలక్షన్స్ తోటి అది అతను సినిమా ఫీల్డ్‌కి పరిమితం. చంద్రబాబు ఇంటికి పరిమితం. ఆయన ఆరోగ్యం కాపాడుకుంటూ, మనవడితో ఆడుకుంటూ, ఆ మంచి రోజు ఈ జూన్ 5 తర్వాత మనం చూస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.